ధర్మం గెలుస్తుంది, ఆలస్యమైన న్యాయం వెతుక్కుంటూ వస్తుందని పెద్దలు ఊరికే అనలేదు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇప్పుడు సరిగ్గా ఇదే జరుగుతుంది. ఇన్నాళ్ళు అధికార గర్వంతో అండదండలతో ఆడినటువంటి ఆటలకు బ్రేక్ పడుతున్నాయి. సొంత అన్న మాజీ ముఖ్యమంత్రి జగన్ హయాంలోనే ఎన్నో అవమానాలు, బెదిరింపులు ఎదుర్కొన్నటువంటి ఆయన కుమార్తె వైఎస్ సునీతారెడ్డి ఇప్పుడు సుత్తిట్టి నిందితుడిపైన విరుచుకుపడుతున్నారు. మరి ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అండతో ఆమె వేస్తున్నటువంటి ఒక్కో అడుగు నిందితుల గుండెల్లో రైలు పరిగెత్తిస్తుంది. అసలు సునీత ప్లాన్ ఏంటి? ఆ ఇద్దరు అధికారుల పరిస్థితి ఏంటి? లెట్స్ వాచ్. ఆమె ఒకప్పుడు కేవలం ఒక డాక్టర్. రాజకీయాలకు ఆమెడ దూరంలో ఉంటారు. కానీ తన తండ్రి హత్య ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. సొంత అన్న ముఖ్యమంత్రిగా ఉన్నా సరే న్యాయం కోసం అలుపెరుగని పోరాటం చేశారు. ఇప్పుడు కాలం మారింది, రాష్ట్రంలో పాలన మారింది. వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ వైఎస్ సునీత ఇప్పుడు యాక్షన్ మోడ్లోకి వచ్చారు. తన తండ్రి రాజకీయ హత్యతో నిజాలను దాచి తప్పుడు ఫిర్యాదులతో తనను వేధించినటువంటి వారిపై ఆమె చట్టపరమైనటువంటి అస్త్రాలను ప్రయోగిస్తున్నారు. కూటమి ప్రభుత్వ అండతో సునీత వేగం పెంచారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో సునీత పడినటువంటి ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. తండ్రిని కోల్పోయిన బాధ ఒకవైపు, ఆ కేసులో నిందితులకు అప్పటి ప్రభుత్వం వమ్ము చేస్తుందన్న ఆవేదన మరోవైపు. సొంత అన్న ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ఆమెకు న్యాయం జరగకపోగా రివర్స్ కేసులు కూడా నమోదయ్యాయి. అప్పట్లో వ్యవస్థలన్నీ అడ్డుపడినా సునీత వెనుకడుగు వేయలేదు. ఢిల్లీ కోర్టుల వరకు వెళ్లి పోరాటం చేసి కేసులను పక్క రాష్ట్రాలకు మార్పించడంలో ఆమె పట్టుదల ఏంటో అర్థమైపోతుంది. వివేకా పిఏ కృష్ణారెడ్డి ఇచ్చిన ఒక ఫిర్యాదు అప్పట్లో సంచలనం సృష్టించింది. సునీత, ఆమె యొక్క భర్త రాజశేఖర్ రెడ్డితో పాటు సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ పై కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను బెదిరించారని, తప్పుడు వాగ్మూలం ఇవ్వాలని ఒత్తిడి చేశారని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ ఫిర్యాదు వెనుక అప్పటి అధికార పీఠం పెద్దల హస్తం ఉందన్న సునీత వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఆ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి సునీత దంపతులపై కేసు నమోదు చేశారని వారు తెలిపారు. ఇప్పుడు ప్రభుత్వం మారిన తరుణంలో ఆనాడు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారులపై సునీత దృష్టి సారించారు. ఇందులో భాగంగానే ఆ కేసును డీల్ చేసినటువంటి 2 పోలీస్ అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం గమనించదగ్గ విషయం. ప్రస్తుత కూటమి ప్రభుత్వం బాధితులకు న్యాయం చేస్తామన్న హామీతో అధికారంలోకి వచ్చింది. ముఖ్యంగా వివేక కేసులో సాక్ష్యాలను తారుమారు చేసిన వారిని, విచారణను తప్పుదోవ పట్టించిన వారిని ఉపేక్షించబోమని ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. సునీతకు ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి సహకారం అందుతుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. గతంలో పోలీస్ వ్యవస్థను వాడుకొని సునీతను ఇబ్బంది పెట్టిన వారికి ఇప్పుడు చెమటలు పడుతున్నాయి. ముఖ్యంగా కడప జిల్లాకు చెందిన పలువురు అధికారులు, నేతలు ఇప్పుడు సునీత స్పీడ్ చూసి ఆందోళన చెందుతున్నారు. కేవలం అధికారులపై చర్యలతోనే సునీత ఆగడం లేదు. తన తండ్రి హత్య కేసులో అసలు నిందితులు ఎవరు, వారి వెనుక ఉండి సహకరించిన పెద్దలెవరు అనే కోణంలో సిబిఐ విచారణ వేగవంతం అయ్యేలా ఆమె పావులు కదుపుతున్నారు. కృష్ణారెడ్డి వంటి వ్యక్తుల ద్వారా తప్పుడు కేసులు పెట్టించిన మాస్టర్ మైండ్స్ కోసం వేట మొదలైంది. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఎవరైతే రక్షణ పొందారో ఇప్పుడు వారందరికీ చుక్కలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కడప రాజకీయాల్లో సునీత వ్యూహాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. వివేక హత్య జరిగినప్పటి నుంచి నేటి వరకు ఈ కేసులో ఎన్నో మలుపులు, మరెన్నో కుట్రలు. ముఖ్యంగా బాధితురాలినే నిందితురాలుగా నిలబెట్టేందుకు జరిగిన ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు. వివేక హత్య జరిగిన సమయంలో ఆయన పిఏగా ఉన్నటువంటి కృష్ణారెడ్డి పాత్ర మొదటి నుంచి చర్చనీయాంశంగా మారింది. అయితే ఒకానొక దశలో ఆయన అనూహ్యంగా తెర మీదకొచ్చారు. తనను సిబిఐ అధికారులు, సునీతమ్మ కుటుంబ సభ్యులు తప్పుడు సాక్ష్యం చెప్పమని ఒత్తిడి చేస్తున్నారంటూ పులివెందుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో నిందితులుగా ఉన్నవారికి రాజకీయంగా మంచి పట్టు ఉండడంతో కృష్ణారెడ్డి చేసినటువంటి ఫిర్యాదు విపరీతమైనటువంటి ప్రాధాన్యతను సంతరించుకుంది. ఏకంగా బాధితురాలైనటువంటి సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి కేసును దర్యాప్తు చేస్తున్నటువంటి సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ పైన ఎఫ్ఐఆర్ నమోదైంది. అప్పట్లో సునీత గట్టిగా వాదించారు.
ఇది కేవలం సిబిఐ దర్యాప్తును అటకెక్కించేందుకు నిందితులు ఆడుతున్న నాటకమన్నారు. కానీ అధికార బలం ముందు ఆమె యొక్క ఆవేదన అరణ్య రోదనగానే మిగిలిపోయింది. ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో సహజంగానే సిబిఐ అధికారులపై ఒత్తిడి పెరిగింది. నిజానికి ఆ ఎఫ్ఐఆర్ తర్వాత సిబిఐ విచారణలో జోరు తగ్గిందనే ప్రచారం కూడా జోరుగా సాగింది. ఒక పక్క తండ్రిని కోల్పోయిన బాధ, మరోపక్క తన పైన కేసులు. సునీతమ్మకు ఇది అగ్ని పరీక్షలా మారింది. తనపై జరిగిన కుట్రను చూస్తూ సునీతమ్మ మౌనంగా కూర్చోలేదు. వ్యవస్థలపై నమ్మకంతో ఆమె సుప్రీంకోర్టు గడపను తొక్కారు. పులివెందుల పోలీసులు నమోదు చేసిన ఆ ఎఫ్ఐఆర్ను సవాల్ చేస్తూ సుదీర్ఘ న్యాయ పోరాటం చేశారు. కృష్ణారెడ్డి ఫిర్యాదులో పసలేదని, అది కేవలం దర్యాప్తును ప్రభావితం చేసేందుకే అని సునీత తరపున న్యాయవాదులు వాదిస్తున్నారు. వాస్తవాలను పరిశీలించిన అత్యున్నత న్యాయస్థానం సునీతమ్మపై ఉన్నటువంటి ఎఫ్ఐఆర్ను క్వాష్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ తీర్పు కేవలం ఒక ఎఫ్ఐఆర్ రద్దు మాత్రమే కాదు, ఇదొక పెద్ద నైతిక విజయం. అధికారంలో ఉన్నామని, వ్యవస్థలను మేనేజ్ చేయగలమని భావించిన వారికి ఇది ఒక గట్టి హెచ్చరిక. ఆనాడు రాజకీయ ఒత్తిళ్లతో కేసును నమోదు చేసినటువంటి పోలీసులు అధికారుల తీరు ఇప్పుడు ప్రశ్నార్థకమైంది. దర్యాప్తు అధికారిపై ఉన్నటువంటి మచ్చ తొలగిపోవడంతో ఇకపై విచారణ మరింత వేగవంతమయ్యే అవకాశం కనబడుతుంది. ఒంటరి పోరాటం చేస్తున్న ఒక మహిళను కేసులతో భయపెట్టలేరని ఈ పరిణామం నిరూపించింది. వివేక హత్య కేసులో దోషులను పట్టుకోవలసింది పోయి బాధితులనే నిందితులుగా చిత్రీకరించే ప్రయత్నం జరిగిందన్నది ఇప్పుడు బహిరంగ రహస్యం. ఈ కుట్ర వెనుక ఉన్న ఇద్దరు కీలక వ్యక్తుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. రామకృష్ణారెడ్డి, ప్రస్తుతం పులివెందుల్లో నివాసముంటున్న రాజుపాలెం ఏఎస్ఐ. రాజేశ్వర్రెడ్డి, అప్పట్లో ఏఎస్పీగా పనిచేసిన అధికారి. శాంతి భద్రతలను కాపాడాల్సిన వీరే నేరగాళ్లతో చేతులు కలిపారన్న ఆరోపణలు ఇప్పుడు ప్రకంపనలు రేపుతున్నాయి. బాధితులకు అండగా ఉండాల్సింది పోయి పోలీసు అధికారులే నిందితులతో కుమ్మక్కై సునీతమ్మపై అక్రమ కేసులు బనాయించారన్నది తాజా సమాచారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సునీతారెడ్డి తన పోరాటాన్ని ముమ్మరం చేశారు. కేవలం కోర్టుల చుట్టూ తిరగడమే కాదు, వ్యవస్థలో ఉన్నటువంటి లొసుగులను కూడా ఎండగట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు, హోంశాఖ మంత్రి అనితలను ఆమె ప్రత్యేకంగా కలిశారు. గత ప్రభుత్వ హయాంలో పోలీసులు ఏ విధంగా నిందితులకు కొమ్ము కాశారో, తనను వేధించేందుకు రామకృష్ణారెడ్డి, రాజేశ్వర్రెడ్డి ఎలా పావులు కదిపారో ఆధారాలతో సహా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. సునీతారెడ్డి ఇచ్చిన ఫిర్యాదును ప్రభుత్వం అత్యంత సీరియస్గా తీసుకుంది. అప్పటికప్పుడు శాఖాపరమైనటువంటి విచారణకు ఆదేశించింది. ఈ విచారణలో దిగ్భ్రాంతికరమైనటువంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి. రామకృష్ణారెడ్డి, రాజేశ్వర్రెడ్డిలు నిందితులతో నిరంతరం సంప్రదింపులు జరిపినట్లు ఆధారాలు లభించాయి. కేసును తప్పుదోవ పట్టించేందుకు, సునీతమ్మపై తప్పుడు కేసులు నమోదు చేసేందుకు వీరు పథకరచన చేసినట్లు విచారణలో తేలింది. నిందితులతో వీరికున్న అపవిత్ర బంధం ఇప్పుడు ఈ కెరీర్ను ప్రశ్నార్థకంగా చేసింది. మొత్తం మీద విచారణ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఈ ఇద్దరు అధికారులపై కఠిన చర్యలకు సిద్ధమైంది. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని ప్రభుత్వం సంకేతాలిచ్చింది. ఖాకీ చొక్కాల మాటున దాక్కుని నేరస్తులకు సహకరించడమంటే అది వ్యవస్థకే ద్రోహం చేయడమే. ఇప్పుడు రాజేశ్వర్రెడ్డి, రామకృష్ణారెడ్డిలపైన వేటు వేయడం ద్వారా పోలీసు వ్యవస్థలో ఉన్న ఇలాంటి నల్లగొర్రెలను ఏరి పారేయాలని కూటమి సర్కారు భావిస్తుంది. సునీత పోరాటం ఇప్పుడు ఒక క్లైమాక్స్ దశకు చేరుకుంది. ఒంటరి పోరాటం మొదలుపెట్టిన నిజాయితీ ఉంటే ప్రపంచమే నీ వెంటన వస్తుంది అన్నట్లుగా ఆమె అడుగులు సాగుతున్నాయి. తండ్రికి న్యాయం చేసేంత వరకు విశ్రమించేది లేదని ఆమె శపథం చేశారు. మరి రానున్న రోజుల్లో ఇంకెంతమంది పెద్ద తలకాయలు ఈ కేసులో బయటకు వస్తారో వేచి చూడాలి.